హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ నుండి లవ్ మెసేజెస్ ఏంటి, అంటే మీకు ఇష్టమైన పర్సన్ నుండి లవ్ మెసేజెస్ ఏంటన్నవి చూద్దాం. అంటే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అది సెపరేషన్లో ఉన్నా సరే లేదా రిలేషన్షిప్లో ఉన్నా సరే. సో లవ్ మెసేజెస్ ఏంటన్నవి చూద్దాం. అలాగే రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ మేనిఫెస్టేషన్ 1-to-1 క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. యా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. సో మీ పర్సన్ నుండి లవ్ మెసేజ్. అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. బికాస్ 8 ఆఫ్ వాండ్స్. సో మీతో కమ్యూనికేట్ చేయాలి, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది నాకు సెపరేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది, బికాస్ 5 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో ఫస్ట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ మధ్య జరిగిన గొడవ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు, బికాస్ 5 ఆఫ్ సోర్ట్స్. సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి, సో ఎవరు రైటా ఎవరు రాంగ్ అని పక్కన పెడితే మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఇప్పుడు చాలా చాలా మిస్ అవుతున్నారు. అదే మీతో చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. యా, రైట్ నో తను మీకు దూరంగా ఉంటున్న 3 ఆఫ్ వాండ్స్, మీ మీద కోపంగా ఉన్నా, మీతో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నా, బట్ రైట్ నో అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. అండ్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు, బికాస్ 10 ఆఫ్ సోర్ట్స్. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీతో మాట్లాడాలి, మీకు అపాలజీ చెప్పాలి. ఒకవేళ తనది మిస్టేక్ అయితే, లేదా మీ నుంచి అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. ఒకవేళ మీరే మిస్టేక్ చేశారు, మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, బికాజ్ మీ పర్సన్ మీ వల్ల చాలా బాధపడ్డారు. సో ఇక్కడ మీ పర్సన్ నుండి వచ్చే మెసేజ్ ఏంటంటే, మీ సైడ్ నుంచి తను అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాజ్ ఒకవేళ మీరే హర్ట్ చేశారు అని మీకు కంప్లీట్గా తెలుసుండే, ఒకవేళ మీ పర్సనే హర్ట్ చేస్తే ఖచ్చితంగా తను మెసేజ్ చేయాలి అని అయితే, మీతో మెసేజ్ చేయాలి అని అయితే కంపల్సరీ అనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ హై ప్రీస్టెస్. సో ఇక్కడ చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది, ఒక పెయిన్ఫుల్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చాలా వరకు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు, లైక్ డిఫరెంట్ సిటీస్, కంట్రీస్ ఆర్ స్టేట్స్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. అలాగే తను ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, మీ మధ్య వచ్చే గ్యాప్ అది న్యాచురల్గా కాకుండా ఒకరి మీద ఒకరు కోపంగా వచ్చే గ్యాప్లా ఫీల్ అవుతున్నారు, లైక్ గోస్ట్ చేయడం అనమాట. అప్పటి వరకు బాగానే మాట్లాడుకుంటారు, బట్ సడన్‌గా ఘోస్టింగ్ ఎనర్జీ. అంటే సడన్‌గా మాట్లాడుకోవడం, ఆపేయడం వల్ల మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అంటే అలాంటి బిహేవియర్ వల్ల. ఇది కూడా మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకే, గొడవ పడి సడన్‌గా అప్పటి వరకు మాట్లాడుకొని సడన్‌గా ఆపేయడం అనేది మీ పర్సన్‌ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎమోషనల్‌గా. అండ్ మీ పర్సన్ మీకు ఇంకా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ఉన్నారు. బట్ తన ఫీలింగ్స్‌ని మాత్రం ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు రైట్ నౌ. తనకు కష్టంగా ఉంది ఎక్స్‌ప్రెస్ చేయాలి. బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరంటే ఇష్టం ఉంది. సో ఈ మెసేజ్ కూడా మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. బికాస్ హై ప్రీస్టెస్ అంటేనే ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం.
సో ఈ కార్డ్ ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా వీళ్ళు సీక్రెట్స్ అన్నవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే ఫీలింగ్స్ అన్నవి త్వరగా ఎక్స్‌ప్రెస్ చేయరు. హై ప్రీస్టెస్ కార్డ్స్ ఉన్నవారు. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని ఏరీస్, లియో, సాజిటేరియస్ అయ్యుండొచ్చు. ఫైర్ సైన్ ఆర్ క్యాప్రికార్న్, వర్గో, టౌరస్ అయ్యుండొచ్చు. ఎర్త్ సైన్ ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయ్యుండొచ్చు. ఎయిర్ సైన్. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్. సో ఖచ్చితంగా మీ పర్సన్‌కి ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో న్యూ బిగినింగ్ అయితే బాగున్ను. ఖచ్చితంగా మీతో రీయూనియన్ అవ్వాలనే ఒక ఆలోచన అయితే ఉంది. ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో యెస్, ఈ రిలేషన్‌షిప్‌కి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి. మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే ఒక థాట్ కూడా మీ పర్సన్‌కి ఉంది. బట్ రైట్ నౌ మీ పర్సన్ అయితే చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బికాజ్ 8 ఆఫ్ సోర్డ్స్ ఉంది ఇక్కడ. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. బట్ అగైన్ తనకు కొంచెం ఇగో అడ్డొస్తుంది. బికాస్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. తను చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి. బట్ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు. బికాస్ మీ పర్సన్‌కి రీకన్సిలియేషన్ కావాలి. మీతో లైఫ్ కావాలి. సో ఖచ్చితంగా యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బికాస్ ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్. సో బట్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి మీ పర్సన్‌లో. డెత్ కార్డ్. సో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. బట్ రైట్ నౌ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనే కరెక్ట్. సో మీరే యాక్షన్ తీసుకోవాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు ఒక్కోసారి. సో అందువల్ల ఇక్కడ యాక్షన్ అనేది డిలే అవుతుంది. బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. మీ ఫీలింగ్స్ చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ కేన్సర్. సో మీరేం ఆలోచిస్తున్నారంటే మీరు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. 7 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ వాండ్స్. సో ఎందుకు మా ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తున్నాయి? ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ గానీ లేదా వేరే ఆప్షన్స్, లేదా మీ పర్సన్‌కి వేరే ఆప్షన్స్ ఉండడం వల్ల గానీ ఏదైనా అవ్వచ్చు. మీరు ఎక్కువ స్టెబిలిటీ లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. ఎంతకాలం చూసినా సేమ్ గొడవలే అవుతున్నాయి. సో ఇంతేనా ఈ రిలేషన్‌షిప్ అనే ఒక భావనలో అయితే మీరున్నారు. అండ్ చారియట్ చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. మీరు చాలా ఓర్చుకుని ముందుకు వెళ్తున్నారు. బట్ ఎంతవరకు వెళ్ళినా అగైన్ మళ్ళీ టవర్ అంటే మళ్ళీ మీరు అంతవరకు చేసిందంతా కూడా జీరో అయిపోతుంది. సో మీరు ఈ రకమైన ఒక థాట్స్‌లో అయితే ఉన్నారు. బికాజ్ టవర్ ఏంటంటే ఇక్కడి వరకు నిర్మించుకుందంతా మళ్ళీ చూడండి టవర్ మీద నుంచి కింద పడిపోవడం. సో ఇది మీకు చాలా కష్టంగా ఉంది. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలంటే మీకు చాలా చాలా కష్టంగా ఉంది. మనిషి చేంజ్ అవుతారో లేదో తెలీదు. సో మీరు ఒక డీప్ థింకింగ్‌లో అయితే ఉన్నారు. సో రైట్ నౌ కొంచెం హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. సేమ్ ఇంటెన్షన్స్ కూడా అలాగే వచ్చాయి. 9 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ 2 ఆఫ్ వాండ్స్. ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు ఖచ్చితంగా. బికాస్ ఈ రిలేషన్‌షిప్‌లో క్లారిటీ లేదు మీకు. యెస్, మీ పర్సన్ రైట్ నౌ మీతో మాట్లాడకపోయినా, ఈ రిలేషన్‌షిప్‌లో క్లారిటీ లేకపోయినా మీకు చాలా థాట్స్ అనేవి కంటిన్యూగా వస్తున్నాయి. అండ్ ఎమోషనల్‌గా కూడా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ వాండ్స్ అండ్ డీప్ థింకింగ్‌లో అయితే ఉన్నారు.
సో యెస్, మీరైతే మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్‌షిప్‌లో. ఎటువంటి క్లారిటీ లేదు, ఎటువంటి హ్యాపీనెస్ లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. సో మీ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్, సింహరాశి, ధనుస్సు రాశి. క్లారిఫై చేద్దాం. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికాన్ వరకు చౌరస్ అయి ఉండొచ్చు. ఎర్త్ సైన్, చాలా చాలా ఎర్త్ ఎనర్జీ అయితే ఉంది. సో రిలేషన్‌షిప్‌లో నియర్ ఫ్యూచర్‌లో చేంజెస్ అనేవి చాలా స్లోగా కనిపిస్తున్నాయి నాకు. చాలా చాలా స్లోగా. బికాజ్ ఇక్కడ ఒక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి ముందుకు వెళ్తే ఇంకో పర్సన్ చెయ్యట్లేదు. అండ్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. సో అందువల్లే చెప్తున్నాను, రిలేషన్‌షిప్ అన్నది చాలా చాలా స్లోగా మూవ్ అవుతుంది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇద్దరికీ రిలేషన్‌షిప్ కావాలి, ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకున్నప్పుడే రిలేషన్‌షిప్ అన్నది ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. బట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, యెస్, ఒక పర్సన్ అయితే చాలా యాక్టివ్‌గా ఉంటారు ఈ రిలేషన్‌షిప్‌లో. బట్ ఒక పర్సన్ లేరు. సో అదే కనిపిస్తుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఇద్దరు ఒకే పేజ్‌లో ఉంటారో, ఒకే ఎనర్జీలో ఉంటదో అప్పుడు రిలేషన్‌షిప్ అన్నది ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. బట్ నాకు అవుట్‌కమ్ ప్రకారం ఇక్కడ నాకు మేజర్ అప్‌గ్రేడ్ అయితే ఏం కనిపించట్లేదు. నియర్ ఫ్యూచర్‌లో కమ్యూనికేట్ చేసుకుంటారు. థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి. దెన్ చాలా రోజుల తర్వాత స్టెబిలిటీ అనేది వస్తుంది. అది మీరిద్దరూ ఈక్వల్‌గా ఎఫర్ట్స్ పెట్టగలిగితే అప్పుడు స్టెబిలిటీ అన్నది వస్తుంది. బట్ ఈ కనెక్షన్‌కి లేదా ఈ రిలేషన్‌షిప్‌కి స్ట్రెంత్ ఉందని మాత్రం మీ ఇద్దరికీ తెలుసు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి? అండర్ ద డెక్ 4 ఆఫ్ వాండ్స్, హెర్మిట్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. సో మీరు కొంచెం లోన్లీగా కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. బికాజ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ లైఫ్‌లో ఏం చేయాలి. అది రిలేషన్‌షిప్ వైస్ అవ్వచ్చు, కెరియర్ వైస్ అవ్వచ్చు. సో ద హర్మిట్ అంటే డీప్ థింకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అగైన్ మెంటల్ క్లారిటీ. ఎప్పుడైతే మీరు కొంచెం టైం లోన్లీగా స్పెండ్ చేస్తారో మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ 7 ఆఫ్ వాండ్స్ అంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడం. ఏదైనా సిట్యుయేషన్‌లో మీకు రాంగ్ అనిపిస్తే మీరు అక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి. బికాజ్ ఒక్కొక్కసారి మాట్లాడకపోతే అదే రాంగ్ అవుతుంది. సో మీకు ఎక్కడైనా ఏదో సిట్యుయేషన్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ మీ గురించి అయినప్పుడు మీరు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 4 ఆఫ్ వాండ్స్ అండ్ ద ఫుల్ కార్డ్ వావ్. సో మీ లైఫ్‌లో స్టెబిలిటీ అన్నది వస్తుంది. అలాగే న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ మీకు మీ కెరియర్ వైస్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ వైస్ అవ్వచ్చు, మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ ఫూల్ కార్డ్ ఏంటంటే మీరు ప్రెజెంట్‌లో ఉండాలి. ఓకే. ప్రెజెంట్‌లో ఉంటేనే మీరు మీ ఆప్షన్స్‌ని ఆర్ మీరు ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేయగలరు. పాస్ట్‌లో ఆలోచిస్తూ ఉంటే మాత్రం ప్రెజెంట్‌ని మిస్ అయిపోతారు. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. హ్యాపీ ఫ్యామిలీ. సో మీరు కొంతమంది వెరీ సూన్ మీ ఫ్యామిలీతో కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేసే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ టెంపుల్ పాత్. మీరు ఏదైతే ఇప్పుడు పాత్ తీసుకుంటున్నారో అది కరెక్ట్ పాత్. మేబీ కొంతమంది మీరు చేస్తున్న వర్క్ కరెక్టా కాదా అన్న ఒక సందిగ్ధంలో ఉంటే గనుక ఇక్కడ మెసేజ్ ఏంటంటే యెస్, ఇట్స్ ఎ రైట్ పాత్ అండ్ జర్నీ. సో మీలో కొంతమందికి వెరీ సూన్ కొన్ని ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఏదైతే మీ లైఫ్‌లో జరుగుతుందో ఇది మీ లైఫ్ జర్నీలో ఒక పార్ట్ అన్నమాట. సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఏ టైమ్ ఫర్ హీలింగ్. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయో, సో ఖచ్చితంగా మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హీలింగ్ టైం. సో మీరు మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి. అండ్ ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ కేప్రికాన్. సో మీరు ఇప్పుడు ఒక లైఫ్‌లో ఒక టఫ్ సైకిల్‌లో ఉన్నారు. లైక్ ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్న, ఒక టఫ్ సైకిల్‌లో ఉన్న, అది వెరీ వెరీ సూన్ ఆ సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. సో కొంతమందికి రిలేషన్‌షిప్ వైస్ ఒక న్యూ సైకిల్ అనేది బిగిన్ అవ్వబోతుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అయి ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వాటికైతే అమౌంట్ అయితే పే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.